హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. మార్నింగే స్టార్ట్ చేశాను వ్లాగ్. ఈ మధ్య నిన్న కూడా మార్నింగ్ వ్లాగ్ షేర్ చేసినట్టున్నాను. ఎట్లయినా మార్నింగ్ టైంలో వ్లాగ్స్ అసలు నేను షేర్ చేయట్లేదు. ఆఫ్టర్నూన్ వ్లాగ్ కానీ లేదంటే ఈవినింగ్ వ్లాగ్ కానీ షేర్ చేస్తున్నాను, కానీ మార్నింగ్ వ్లాగ్స్ ఈ మధ్య రిపీటెడ్గా అయితే చేయట్లేదనమాట. నిన్న షేర్ చేశాను, మళ్ళీ ఈరోజు కూడా షేర్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక్కోసారి నేను టిఫిన్కి ఏం వేయాలో నాకేం అర్థం కాదు, మర్చిపోతుంటాం. ముందు రోజు మామూలుగా దోశలు ఇడ్లీలు వేసుకోవాలంటే మనం ముందే పిండి రెడీ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఏంటో ఈ మధ్య మతిమరుపు వచ్చేసిందండి. నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ అనుకుంటా పప్పు పోయాలి అని చెప్పేసి. అయితే ఆ పని అయిన తర్వాత పోద్దాం అనుకుంటే ఇంకా ఆ తర్వాత గుర్తుండదు. రోజు అట్లా గడిచిపోయిద్ది. నాకు ఎప్పుడో అర్ధరాత్రి గుర్తొచ్చింది, 12:30కో ఏమో గుర్తొచ్చింది, రేపు టిఫిన్కి ఏం పోయలేదు కదా మర్చిపోయానని చెప్పేసి. మామూలుగా ఇప్పుడు మినపప్పు కానీ అదే దోశకి కానీ ఇడ్లీకి కానీ మినపప్పు పోసాను అనుకోండి, అది మళ్ళీ పొద్దున్నే నాంతే కానీ పిండి వేస్తే ఆ టైంకి మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తే అంత టేస్ట్ అనిపించవు, ఎందుకంటే పిండి పొలవదు కాబట్టి. అదే పెసరట్టు అనుకోండి, మనం అప్పటికప్పుడు వేసుకొని తినేయచ్చు కదా. అందుకని చెప్పేసి ఎలాగో పెసలు తీసుకొచ్చి చాలా రోజులు అయిపోతుంది ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ పెసలు పోద్దాము, తర్వాత సంగతి. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారులేండి పెసర దోశ. అందుకని చెప్పేసి పెసలు పోసాను. అవి ఇంకా మంచిగా నానాయండి, పిండి వేయాలి ఇప్పుడు. అయితే నేను పిల్లలకి క్లాస్ వచ్చేసరికి 9కి అనుకున్నాను, డాన్స్ క్లాస్. కానీ వాళ్ళు అంటే మెసేజ్ పెట్టారు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, బట్ నేను చూసుకోలేదు. 8కే క్లాస్ అన్నారు, అప్పటికే 8 అయిపోయింది, 8:05 అయిపోయింది. ఇంకా అందుకని ఎక్కడొక్కడ పడేసి, తెలిసిందే కదా పిల్లలకి స్కూల్ లేదు అంటే మనకి ఇంట్లో పనులన్నీ కూడా లేటే అవుతాయి. ఇప్పుడే తినరు కదా పిల్లలు అని చెప్పేసి నేను కూడా కొంచెం బద్దకిచ్చానమాట. లేచి ఇంకా అటు ఇటు తిరుగుతున్నా, చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటున్నా. అంతలో నాకు ఎందుకో డౌట్ వచ్చింది, చూద్దాం అసలు టైమింగ్స్ అవి ఇవి అన్న. లేదు, ఫొటోస్ ఏవో వచ్చినాయి దానికి సంబంధించినవి. చూస్తే ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకని ఎక్కడక్కడ పడేసి ఫస్ట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి క్లాస్ దగ్గర వదిలిపెట్టి వచ్చాను. అసలు ఎంత మతిమరుపు వస్తుందో అండి ఈ మధ్య. ఏం చేస్తున్నానో నాకు కూడా ఏం అర్థం కావట్లా. ఇప్పుడు చేయాల్సిన పనులు తర్వాత చేయాల్సిన పనులు ఎప్పటికో అవుతున్నాయి, చూసుకోలేదు నేను కూడా. ఇంకా అక్కడ పడేసి ముందు పిల్లల్ని వదిలిపెట్టేసి రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఫ్రూట్స్ అవి తీసుకొచ్చుకున్నామండి. సపోటాలు నేను మీకు వీడియోలో చూపించలేదు, మా ఆయన ఎక్కడో పెట్టేశారు అందులోనే. సపోటాలను, కర్బూజా, అల్లం అక్కడ పావు కేజీ 20 అని చెప్పి చెప్తున్నారనమాట. కేజీ 80 రూపాయలు తీసుకున్నారు. సరే అల్లం చిన్నులపై పేస్ట్ కూడా ఇంట్లో ఎలాగూ లేదు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాను. తర్వాత ఈతకాయలు నాకు చాలా ఇష్టం, బట్ నాకు అంత టేస్ట్ అనిపించలేదు. ఫస్ట్ ఒకటి తీసుకొని తిని చూసాను, అప్పుడు బాగానే ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత అంత టేస్ట్ అనిపించలేదు అనమాట. నేను టేస్ట్ మంచిగా ఉన్నదే తీసుకొని ఉంటాను, అందుకని తర్వాత మరి ఎందుకని అంత బాగా అనిపించలేదు, మనీ వేస్ట్ ఏమో అని చెప్పేసి అనిపించింది నాకు. కొన్ని వేరుశనగకాయలు కూడా తెచ్చుకున్నాం, ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఏమైనా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి. పిల్లల్ని క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. అయితే ఇది సండే రోజు వ్లాగ్ అండి. తీసుకొచ్చిన అల్లం చట్నీ, పెసరట్టు వేసి ఇచ్చేసానండి. పిల్లలిద్దరికి పెట్టేశాను, వాళ్ళు తింటూ ఉన్నారు. నాన్ వెజ్ తెచ్చుకోలేదండి సండే అయినా కూడా, రేపు తెచ్చుకుందాంలే అని చెప్పేసి. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా, అవేంటో చెప్పాలి, ఓకేనా? చైత్ర అన్నయ్యకే తెలియకపోతే నీకేం తెలిసింది? ఈతకాయలరా, ఈత చెట్లు ఉంటాయే, ఆ చెట్టుకు కాస్తాయి ఇవి. పొలానికా? వెళ్దాం రా, తినండి, వెళ్దాం. బాలేదా? నీకు నచ్చినాయా? అరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిమ్మకాయ తోటకి. పొద్దున్నే పని అంతా చేసుకొని కొంచెం పెందలాడే వెళ్దాం అనుకున్నాం, కానీ మా ఆయన వచ్చేసరికి లేట్ అయింది. అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. తినేసాము మంచిగా. ఇప్పుడు ఒక గంట అరగంట లేట్ అయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు వెళ్తున్నాము అంటే మామిడికాయలు వస్తున్నారంట. తోసుకొని వెళ్తావింది, మంచిగా వెళ్ళు.
అవును, ఇప్పుడు మాట్లాడుతున్నాగా, కొంతసేపు ఆగితే ఏమైంది అక్కడ? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అండి తోటకి వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం నేచర్కి దగ్గరగా ఉన్నట్టుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా సమ్మరు, ఈ ఎండలకి చెమటలు కక్కుకుంటే ఇంట్లో ఎలా ఉంటున్నామో కూడా నాకు అర్థం కావట్లా. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా నాకు ఏసీ అదంతా ఏమి ఇష్టం ఉండదు అని చెప్పేసి. ఇంకొక రీజన్ కూడా ఉందండి, బడ్జెట్ ఒకటి, లగ్జరీ లైఫ్ వద్దు మనకి, మనం ఉన్న పరిస్థితి వేరు, అవన్నీ రీజన్సే. బట్ నాకేంటంటే కొంచెం నేచర్కి దగ్గరగా ఉండటం, ఆ ఫ్యాన్ గాలి, ఏసీ, ఈ వీటన్నింటికంటే కూడా కొంచెం చెట్ల మధ్యలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. కొంచెం చల్లగాలి తగులుతా బాగుంటుంది, వాతావరణం మంచిగా ఉన్న ప్లేస్లో ఉండాలి అనేది నాకు ఇష్టం. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది, అనవసరంగా ఏసీ తెచ్చుకునేది ఎందుకు అని. ఇది నాకు నేచర్ అంటే ఇష్టం మెయిన్. నాకు కూడా కొంచెం మంచిగా చెట్లు పెంచేసుకోవాలని, అక్కడే ఉండాలని ఉంటుంది. కానీ మన పరిస్థితులు మనకు అట్లా ఏం లేవన్నమాట. అందుకని చెప్పేసి ఉన్న దాంట్లో ఉంటూ ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాను తోటకి. మా ఆయన్ని నేనేదో కెమెరా పెట్టుకొని నా తిప్పలేమో నేను మాట్లాడుతున్నా. కొంచెంసేపు వెయిట్ చేస్తే ఏమైంది, లేదు తోసుకుంటా వెళ్ళిపోతాడు. నాకు అసలు భలే కోపం వచ్చింది. ఒక్క 10 నిమిషాలు నా బొంద నేనే 10 నిమిషాలు మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందండి. అత్తోళ్ళు ఎప్పుడో పొద్దున వచ్చారంట, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతారేమో మాకు తెలియదు తినడానికి. మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి కొంతసేపు ఉన్నట్టుంటుంది కదా అని నేను కూడా అంత ఎక్కువసేపే మాట్లాడను, కెమెరా ఆన్ చేసుకొని కొంతసేపే మాట్లాడతాను. మళ్ళీ నా కోసం కింద వెయిట్ చేస్తారు వెళ్ళి, అందుకని నేను కూడా కొంతసేపే మాట్లాడతాను, అంత ఎక్కువ టైం కూడా ఏం తీసుకోను. కొంచెం వెనక నుంచోవచ్చు కదా, అబ్బా ఏం లేదు తోసుకుంటా వెళ్ళిపోవడమే. మాకైతే చిన్న విషయాలకి కొంచెం అంటే అవన్నీ చూసే వాళ్ళకి గొడవల్లాగా ఉంటాయి, కానీ అవి గొడవలు కాదబ్బా, మీకు అర్థం కాదు. ఏమో మాకెప్పుడు ఇట్లాంటి చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. ఇంకా స్టార్ట్ అయిపోయి దారిలో వచ్చేటప్పుడు పుచ్చకాయ ఒకటి తీసుకున్నాము. ఎండలండి అసలు మామూలుగా లేవు. కానీ బండి మీద వస్తుంటే నాకు ఎండగా ఉన్నా కూడా కొంచెం ఎందుకనో వడగాలి, తర్వాత కొంచెం చల్లగాలి కూడా తగులుతూ ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు ఎండ ఉంది, కానీ బండి వెళ్ళేటప్పుడు కొంచెం మనకి గాలి తోలుతూ ఉంటుంది కదా, పర్లేదు, నాకు అంత పిచ్చిగా ఏం అనిపించలే. మరి ఎండ ఏమైనా ముదరలేదేమో నాకు తెలియదు. ముదరకపోవడానికి మేమేమి 10కో 11కో ఏమీ స్టార్ట్ అవ్వలేదండి, 12:30 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. బండి మీద వస్తుంటే వడగాలి, కొంతసేపు ఆగి చల్లగాలి అలా వస్తున్నాయి అనమాట. పర్లేదు, కొంచెం బాగానే ఉంది బండి మీద వెళ్తూ ఉంటే ఆ టైంకి. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత పుచ్చకాయ కట్ చేసుకొని అక్కడ కాయలు కోయడానికి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసినట్టుంది అత్త. ఇంకా నేనేమో అటు వీడియో తీసుకోవడానికి, లేదు ఫోన్ వస్తే ఏదో మాట్లాడడానికి వెళ్ళినట్టున్నాను. ఇంకా పిల్లలు ఆగట్లేదండి, ఎప్పుడెప్పుడు మమ్మల్ని వదిలేస్తారా, ఈ వాటర్లో ఆడదామా అన్నట్టు ఉన్నారు. నేనైతే ఊరికే మామూలుగా ఆడుకోండి, బట్టలు అవన్నీ ఏం తడుపుకోవద్దు అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు ఎందుకు ఆగుతారు, వాళ్ళు ఆగరు. ఇంటి దగ్గర ఏమన్నాడంటే చిద్వి, అమ్మ ఇంకొక జత బట్టలు తీసుకొని వెళ్దాం, మేము అక్కడ ఆడుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. నేను ఒప్పుకోలే, వద్దురా అంత ఆడొద్దు, కావాలంటే ఏదో పైన అక్కడక్కడ వాటర్లో అటు ఇటు తిరిగింది, కానీ బట్టలు అయితే తడుపుకోవద్దు అని చెప్పేసి చెప్పాను. అబ్బా ఎందుకు వింటారు, మన వాళ్ళు పిచ్చగా ఆడేశారనమాట. అక్కడ తొట్టు ఉంటుంది కదా, తొట్టులో దిగేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడేశారు. ఇంకా మేము కూడా కూర్చొని తల ఒక ముక్క పుచ్చకాయ తినేసాము. టేస్ట్ ఎందుకని అంత బాగాలేదండి, చప్పగా ఉంది. 100 రూపాయలు ఏమో తీసుకున్నట్టున్నట్టు కాయ, అయినా కూడా టేస్ట్ లేదు. నాకు తెలిసి అంత పెద్ద కాయల కంటే చిన్న సైజు కాయలు ఉంటాయి కదా, అవే టేస్ట్ బాగుంటాయి, లోపల కలర్ కూడా బాగుంటుంది. మరి ఎందుకనో అంత టేస్ట్ అనిపించలేదనమాట. ఇంకా కూర్చొని తల ఒక ముక్క పుచ్చకాయ తిన్నాము. కాసేపు అట్లా కూర్చున్నారు. నేనేమో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అబ్బా కట్ చేస్తున్నా కూడా మళ్ళీ చేస్తారు, కొంచెం విసిగిచ్చే వాళ్ళు ఉంటారనమాట. నేను ఇందాక ఈరోజు సండే నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు అని చెప్పేసి చెప్పాను కదా, ఎందుకనంటే రేపు మన ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి, అంటే 1-2 వీడియోస్లో ఒక ఆమెను అయితే చూపించాను, ఇంకొక ఆమెను అయితే చూపించలేదు. ఎవరు ఏంటనేది రేపటి వీడియోలో మీరు చూద్దరు. కానీ ఇంకా రేపు ఎలాగో వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి ఈరోజు మేము నాన్ వెజ్ అదంతా ఏం తెచ్చుకోలేదనమాట. రేపు వండుకోవచ్చులే, మళ్ళీ 2 days అంటే తినలేమండి, హెవీ అయిపోద్ది, అంత ఎక్కువ తినలేం. కాబట్టి 2 రోజులు వరుసనే నాన్ వెజ్, అందుకని సండే వద్దులే మండే తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా కానీ మేము లాస్ట్లో వెళ్ళేటప్పుడు చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. వీళ్ళు చూడండి అసలు ఎట్లా ఆడుతున్నారో, నాకైతే పిచ్చ కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేము, కోపం ఉంటాయండి. నాకు ఇది కామన్ వర్డ్,
నాకు ఏదైనా ఒకటి నచ్చలేదు అంటే టక్కన కోపం వచ్చింది అని చెప్పేసి అంటాను, అంతేగాని కొట్టేలాగా తిట్టేలాగా ఇంకోటి అని కాదు. అది ఒక ఊత పదంలాగా నాకు వచ్చేసింది అనమాట. నాకు నచ్చని పని ఏదైనా చేస్తున్నారంటే నాకు ఫుల్ కోపం వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాను. అది ఒక ఊత పదంలాగా, నిజంగానే కోపం వచ్చేసి కొట్టేసి అలా కాదు. అయితే ఇంకా పిల్లలిద్దరూ మంచిగా ఎంజాయ్ చేశారండి, మంచిగా ఆడారు. నాకు ఇప్పుడు వాళ్ళని అలా చూస్తుంటే భయం వేస్తుంది. వీళ్ళు ఇంత తడిశారు, జలుబులు దగ్గులు. ఇప్పుడు మామూలుగానే చైత్రాకు అసలు ముక్కులు ఆరవు, ఎండాకాలమైనా ఎప్పుడైనా వానాకాలమైనా ఎప్పుడైనా సరే ముక్కులు ఆరకుండా కారుతానే ఉంటాయి. ఇంక ఈ వాన అంటున్నా, ఈ దీంట్లో ఇంత తడిచారు నేలల్లో. రేపు మాత్రం ఇంకా దగ్గుతుంటుంది ఊరికే. ఏమన్నా నాకు తెలిసి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. చెప్పినా వినలేదు, నేను చెప్తే అసలు వినరు. ఇంకా చెప్పాలంటే ఆ నేలల్లో నన్ను కూడా వచ్చి ఆడమంటారు, అట్లాంటి రకాల వాళ్ళు. నాకు కూడా ఆడాలని ఉంటుంది కానీ బట్ ఈ రోజు అయితే నేను ఎందుకనో వద్దులే అని చెప్పేసి గమ్ముకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి చిన్న పిక్నిక్ లాగా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటాం, కానీ అక్కడే వంట చేసేసుకొని అక్కడే మనం కార్తీక మాసంలో వనభోజనాలు చేశాం కదా, ఆ వనభోజనాలు లాగా చిన్న పిక్నిక్ ఏమైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఎప్పటికప్పుడు అంతే పోతుంది. చెయ్యాలి మరి, ఏదైనా కుదిరితే ఏదైనా అవకాశం ఉంటే ఈ సమ్మర్లో ఏమన్నా ప్లాన్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే మా ఆయన అన్నం తింటున్నాడు, అత్త పెడుతుంది. మరి పొలంలో అన్నం బాగుంటుంది, తిను అని చెప్పేసి నన్ను కూడా అనింది, కానీ నేను తినలేదు. అంటే మా ఆయన తినేటప్పుడు ఒక ముద్ద పెట్టించుకున్నాను, కానీ నాకు ఎందుకనో తినాలనిపించలేదన్నమాట. అప్పుడే నేను అంటే లేటుగా తిన్నాము ఈరోజు టిఫిన్, నాకు పెద్ద ఆకలి అనిపించలేదు. అందులోనూ రాగానే నేను పుచ్చకాయ బద్ద తిన్నాను. ఇంకా ఏంటో కూల్ డ్రింక్ తాగాను అనుకుంటా. ఇంకా నాకు హెవీ అయిపోయింది పొట్ట, నేను తినలేకపోయాను. నేను తినలే అని చెప్పేసి చెప్పానమాట. చిద్వి ఏమో నేను చెప్పాను మీకు ఏమని, ఈరోజు సండే నాన్ వెజ్ తెచ్చుకోవద్దు అని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసి, కానీ మామయ్య వెళ్ళి చేపలు తీసుకొని వచ్చాడు. మామయ్యతో పాటు చిద్వి కూడా వెళ్ళాడనమాట. వాళ్ళిద్దరూ అటు వెళ్ళారు, వీళ్ళిద్దరేమో అన్నం తింటున్నారు, నేనేం వీడియోలు తీసుకుంటా ఉన్నాను. ఇంకా అన్నం తినేసిన తర్వాత మామిడికాయ చెట్టు ఉంది. అసలు మేము రావడానికి కారణమే మెయిన్ ఇదే అండి. మామిడికాయలను నిమ్మకాయలు తెచ్చుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట. కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, చల్లగాలి కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అట్లా మామిడికాయలు అన్నీ కూడా మాకు కావాల్సినవి కోసుకొని వచ్చాము. ఫస్టే అంటే మేము వెళ్ళడంతోనే మామిడికాయ చెట్టు దగ్గరకు వచ్చేసి చూసాము, కానీ మాకు అందుబాటులో మంచి మంచి కాయలు అయితే ఏమి దొరకలేదు. ఏవో చిన్న చిన్నవి అట్లా కోసుకొని వచ్చాము. ఆ తర్వాత గడకరది అంటే అత్త వాళ్ళటు నిమ్మకాయలు కోస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు. అందుకని చెప్పేసి మేము వచ్చేసాము ఇక్కడికి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గడకర్ర ఎక్కడుందో మాకు తెలియక, అంటే లోపల ఉంటుంది, తాళం వేసేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గడకర్ర తీసుకొని కొన్ని మామిడికాయలు తర్వాత నిమ్మకాయలు తీసుకున్నాము. నన్ను అడుగుతూ ఉంటారు కదా కామెంట్స్లో, మీరిద్దరే ఉంటారు, మీరే ఉంటారు, మీ అత్తని కానీ మామయ్యని కానీ చూపించరు ఏంటి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళినప్పుడు కనిపిస్తారండి. అది కూడా నేను వీడియో తీసుకుంటే వ్లాగ్ ఏమైనా నేను ప్లాన్ చేసుకుంటే కనిపిస్తారు, లేదంటే వెళ్తాము వస్తాము. ఎలా కనిపిస్తారు చెప్పండి? ఒక దగ్గరే ఉంటే, ఒక ఇంట్లోనే ఉంటే కనపడతారు. బట్ మేము ఇక్కడ ఉంటాం, వాళ్ళు అక్కడ ఉంటారు, అందుకనే కనిపించరు. అంతకు మించి ఏం లేదు. నేను వెళ్ళేది తక్కువ అండి. మా ఆయన అయితే వారానికి ఒకసారి లేదంటే ఏదైనా పని ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తానే ఉంటాడు. కాకపోతే ఆయన వీడియోస్ అవన్నీ కూడా ఏం తీసుకోడు కదా, నేను వెళ్తే తీసుకుంటాను వీడియోస్ అవి. ఇంకా ఆయన అవన్నీ ఏం చెయ్యడు కాబట్టి వాళ్ళు ఎక్కువ కనిపించరు అనమాట. ఇంకా కొంతసేపు కూర్చున్నాం అందరం. ఫస్ట్లో ఆలోచించేదాన్ని వీడియో తీయాలి అని అంటే ఇష్టం ఉంటుందో లేదో ఎందుకు అని చెప్పేసి. మా ఆయన ఏమైతే తీసుకో అని చెప్పి అంటాడనమాట. ఇప్పుడు ఆయన చెప్పడానికి చెప్తాడు, నాకు కొంచెం ఇబ్బంది ఉండేది. తర్వాత ఇప్పుడు నాకు కూడా ఛానల్ ఉంది అని వాళ్ళకి ఫస్ట్ తెలియనప్పుడు ఇబ్బంది పడేదాన్ని. ఎందుకు వీడియోలు తీస్తుంది ఏంటని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి నేను కూడా వీడియోలు తీయడానికి ఏం వెనకాడట్లేదు. వ్లాగ్ ఏదైనా నేను ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను అంటే ఆలోచించకుండా ఆగకుండా అసలు వీడియో అయితే తీసేస్తాను. కూర్చున్నంతసేపు కూర్చొని ఇంకెళ్దాం అని చెప్పేసి మామిడికాయలు అన్నీ కోసేసుకున్నాం కదా, అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అయితే ఈ మామిడికాయలని మనం మాగబెట్టాలండి. అద్దోండి అన్ని మామిడికాయలు, అన్ని నిమ్మకాయలు. అవి వచ్చేసరికి పచ్చడి మామిడికాయలు, బట్ ఏంటంటే కొంచెం పచ్చిగా లేవన్నమాట. పచ్చిగా ఉంటేనే పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది. అంటే నిలవ పచ్చడి కాకపోయినా మొక్కల పచ్చడి చేసుకోవడానికైనా పనికొస్తాయి. ఇవేంటంటే ఫస్ట్ మామిడికాయలు కోసేటప్పుడు కొన్ని కింద రాలి పడిపోతాయి కదా, పైన ఎక్కడో ఉన్నాయి, మా ఆయనకు అందట్లేదు. అంతవరకు తీసుకొచ్చి ఇచ్చారనమాట. స్వీట్గా ఏమైనా ఉంటాయేమో తినడానికి అని చెప్పేసి. బట్ నాకు ఎందుకని అంత టేస్ట్ అనిపించలేదండి. పుల్లగా ఉన్నాయి,
పుల్లగా ఉండేసరికి నాకైతే అంత తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి తీసుకొని వచ్చా, పిల్లలు ఏమైనా తింటారేమో అని చెప్పేసి. ఇక మాగేయడానికి మాకు చెత్త కూడా కనిపించింది, లాస్ట్లో ఆ చెత్త కూడా తీసుకొని వచ్చాం. ఈ మాగడానికి కొంచెం టైం పట్టిద్దండి. ఎలా మాగేస్తాము అనేది నేను వీడియో కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా, మీకే అర్థమైంది అనమాట, వీడియోస్లో చూపిస్తాను. ఇంక ఇవి తీసుకొని వచ్చాం, మామిడికాయలు, నిమ్మకాయలు. ఆ బ్లాక్ కవర్లో ఉన్నది వచ్చేసరికి చేపలండి. చెప్పాను కదా మామయ్య వెళ్ళి చేపలు తీసుకొని వచ్చారు అని. నేను ఈరోజు నాన్ వెజ్ వండకుండా తప్పించేసుకుందాం అని అనుకున్నాను, కానీ ఇంకా తప్పలేదు. ఈరోజు కూడా ఇంకా వండాల్సి వస్తుంది. ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం కొంచెం లైట్గా, కానీ ఇప్పుడు వండాలన్నమాట, వంట చేయాలి. ఇప్పటికే వ్లాగ్ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియోలో అయితే యాడ్ చేయనండి. వీడియో కూడా ఏం తీయను మోస్ట్లీ, రేపు ఎలాగో నాన్ వెజ్ వీడియోస్ వస్తాయి కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా ఎందుకు, అందుకని వీడియో అయితే ఏం తీయను. ఫస్ట్ ఒక లేయర్ చెత్త వేసిన తర్వాత దాని మీద మళ్ళీ మామిడికాయలు పెడతారు, మళ్ళీ కొంచెం చెత్త వేసిన తర్వాత మళ్ళీ మామిడికాయలు పెడతారనమాట. అట్లా ఒక 2-3 లేయర్లు పెట్టేసి టైట్గా కట్టేస్తారు. ఇంకా అవి 2 రోజులకి 3 రోజులకి అలా మాగుతాయండి. మేము ఎప్పుడు మాగేసినా కూడా ఇట్లానే మాగేస్తాం అనమాట. 2 రోజులకి 3 రోజులకి అలా పండుతాయి. పండిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తానన్నమాట వీడియో. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.